స్థానిక పోరు ఊరిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కానీ ఆ లెక్క తేలనిదే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదట. న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే పంచాయతీ ఎలక్షన్స్ కి వెళ్లేందుకు ప్లాన్ చేసింది ఏపీ సర్కార్. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్స్ కి కూడా రూట్ మ్యాప్ రెడీ చేసింది. కాకపోతే ఆ ఒక్క అంశమే అడ్డంకిగా మారుతోందట. ఏపీలో లోకల్ బాడీ పోల్స్ ఎప్పుడు? మున్సిపల్ ఎన్నికలపై కూటమి సర్కార్ వ్యూహం ఏంటి? ఏపీలో ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు లేనట్లేనా? లోకల్ పోరు, మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? ఏపీలో కూడా లోకల్ బాడీల్లో అధికారుల పాలన తప్పదా? స్థానిక ఎన్నికలు, మున్సిపల్ పోరుకు అడ్డంకులేంటి? తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. ఇదే టైంలో ఏపీలో కూడా లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్స్ కు వేగంగా అడుగులు పడ్డాయి. ఈ జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు స్టేట్ ఈసీ సిద్ధమైంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ స్పీడప్ చేసింది. కూటమి పార్టీలు కూడా ఎన్నికల వ్యూహాల్లో బిజీగా అయిపోయాయి. కట్ చేస్తే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ పోల్స్ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదన్న టాక్ బయలుదేరింది. ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది. మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ముగియనుంది. కానీ అంతలోపే జనగణన స్టార్ట్ అవుతోంది. దీంతో పంచాయతీల విలీనం, విభజన సేమ్ టైం, మున్సిపాలిటీల విలీనం, విభజనకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమవుతాయని అంటున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం జనగణన తరువాతే ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చేశారు. ఈ ఏడాది కేంద్రం జనగణన నిర్వహిస్తోంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కనీసం 6-7 నెలలు పడుతుందట. జనగణన మొత్తం పూర్తయి ఓ క్లారిటీ రావాలంటే ఏడాది సమయం పక్కా పడుతుందని, 2026 డిసెంబర్ వరకు జనగణన మొత్తం పూర్తవుతుందని భావిస్తున్నారట. దాంతో జనగణన కంప్లీట్ అయ్యాకే ఆ వివరాలన్నీ చూసుకుని కొత్త డేటా ప్రకారం ఎన్నికలు పెట్టాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు. 2027 స్టార్టింగ్ లో లోకల్ బాడీస్, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందట ఏపీ సర్కార్. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 2011 జనాభా లెక్కల వివరాలే ఉన్నాయి. ఆ తరువాత అయితే 2021లో కరోనా కారణంగా జనగణన జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనను చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఏపీలో ఎన్నికలు వాయిదా పడతాయని అంటున్నారు. కొత్త లెక్కలతో సామాజిక సమీకరణలు కూడా చూసుకుని పూర్తి సమాచారంతో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రిజర్వేషన్ కూర్పు చేస్తారని చర్చ జరుగుతోంది. ఇక మార్చితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గం గడువు ముగుస్తుంది. దాంతో పాలక మండళ్లు రద్దవుతాయి. అయితే 9 నెలల నుంచి ఏడాది దాకా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే లోకల్ బాడీస్ పాలన సాగుతుందని అంటున్నారు. ఇక విజయవాడని గ్రేటర్ గా మార్చాలనే ప్రతిపాదన ఉందట. తిరుపతి కార్పొరేషన్ ను కూడా గ్రేటర్ గా చేసే ఆలోచన ఉందంటున్నారు. ఈ డిమాండ్లపై కూడా జనగణన లెక్కలు వచ్చాక 2027లోనే ఓ అంచనాకు వస్తారని అంటున్నారు. ఫైనల్ గా ఈ ఏడాదిలో మున్సిపల్ ఎన్నికలైతే ఉండవంటున్నారు. దాంతో ఇటు కూటమి పార్టీలకు, అటు వైసీపీకి స్థానిక వ్యూహాలు రచించేందుకు ఇంకో ఏడాది టైం దొరికినట్లయింది.